అందరికీ నమస్తే. ఏం కూర అనుకుంటానులా? తలకాయ కూర ఫ్రై. ఏంది తలకాయ కూర ఫ్రై కూడా చేస్తారా అని అనుకుంటానులేమో. కానీ మనము దావత్లల్లా అంటే బయట దావత్లు కాదు, ఇంట్లో దావత్ చేసుకున్నప్పుడైతే ఖచ్చితంగా తలకాయ కూరతో పాటు సపరేట్గా కొంచెం ఫ్రై కూడా చేస్తారు. కొంచెం సపరేట్ దావత్ అంటే కూర్చుంటాం కదా, మరి దానికోసం అన్నట్టు. ఆహా బొక్కలు ఆ ముక్కలు తింటుంటే ఉంటుంది ఆహా. ఇక మన తెలంగాణ దావత్లన్నీ ఒక్కసారి ఇట్లా వచ్చి గుర్తుకు రావాలి. మన వంటలన్నీ, మన మాంసం వంటలన్నీ అంత బాగుంటుంది. దాన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు మంచిగా. కొంచెము కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని, ఇక పొయ్యి మీద ఒక కంచుడు పెట్టేసుకొని 2 పావుల నూనె పోసేసి కొంచెము జీలకర్ర, కొంచెం సాజీర వేయాలి. అవన్నీ వేగినాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పుదీనా వేసి మంచిగా గొలిచినాక మనం ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న మాంసం కూడా వేయాలి. అదే తలకాయ. ఆ తలకాయ కూడా వేసి మంచిగా కలపాలి. తలకాయలు అంటే మన తలకాయలు అనుకున్నారు, మేక తలకాయ. మంచిగా ఫ్రై చేయాలి. మెయిన్ ఏంటి అంటే దీన్ని ఎక్కువ సార్లు మనం కలుపుతూనే ఉండాలి. కూర అట్టిగానే అడగంటుతూ ఉంటుంది. అడగంటొద్దు అని అంటే ఇక మనం ఆన్నే నిల్చొని గంట పెట్టి రప్ప రప్ప కలుపుతూనే ఉండాలి. అక్కడే నిల్చోవాలి. అటు ఇటు పోయినామో అది అడగంటి మన చేతికి ఏం రాదు, నోటి దాకా కూడా ఏం రాదు. అట్లుంటుంది అన్నట్టు. సరే, ఇక కొంచెం తలకాయ కూడా కొంచెం ఫ్రై అయినాక ఉప్పు కారం వేసి మంచిగా కలుపుతూనే ఉండాలి. బాగా కొంచెం మంచిగా కలిసాక ఒక నూనెలో కొంచెం గోలినాక మూత పెట్టేసేసి ఇక మనకు కావాల్సిన మసాలాలు వేసుకుంటే అయిపోయినట్టే. తలకాయ కూర రెడీ. దించే ముందైతే ఖచ్చితంగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకంటే మనకు కొత్తిమీరతోటే సూపర్ టేస్ట్ వస్తుంది కదా మసాలాలు అయిపోయాక. సరే, ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.